మన దేశంలో తినుబండారాలు ఆహార పదార్థాల తీరే వేరు. మొన్నటి అనంత్ అంబానీ పెళ్లిలో 2500 వంటకాలు వడ్డిస్తే అందులో 60% భారతీయ వంటకాలే ఉన్నాయట. కడుపు నిండేలా భోజనం వడ్డించడం, అతిథిని దేవుడిగా భావించడం మన సంస్కృతి. అలాగే మన వంటకాలలో ఇంగువ కలపడం కూడా ఓ భాగమే. భారతీయుల్లో చాలా మందికి ఎంతో ఇష్టమైన ఇంగువ కొన్ని శతాబ్దాలుగా వారి ఆహారంలో ముఖ్యమైన భాగంగా ఉంది. కానీ రైతులు ఈ పదార్థాన్ని 3 ఏళ్ల క్రితం దాకా మన దేశంలో ఉత్పత్తి చేయలేదు. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ లాంటి కొన్ని దేశాల అరుదైన వాతావరణం, భౌగోళిక పరిస్థితుల్లో మాత్రమే దీని సాగు జరుగుతూ ఉంటుంది. ఇటీవల కాలంలో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల సంక్షోభం, ఇరాన్తో గొడవల నేపథ్యంలో దీని దిగుమతి నిలిచిపోవడంతో ఇంగువ ప్రాధాన్యత బయటపడింది. దీంతో కౌన్సిల్ ఆఫ్ సైంటిస్ట్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో మన దేశంలో ఇంగువ పండించడం విషయంపై పరిశోధనలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా 2019లో ఇంగువ మొక్కలను ఇరాన్ నుంచి దిగుమతి చేసుకున్నారు. హిమాలయాల్లోని మంచు పర్వత ప్రాంతాలైన లాహౌల్, స్పిటిలో ఇంగువ మొక్కలు నాటారు. ఉత్తరాఖండ్ ప్రాంతంలోనూ 2022లో రైతులకు పరిచయం చేయడం జరిగింది. అచ్చం ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ నేలలను పోలి ఉండే చోట్లలో ఇంగువ మొక్కలు పెరగవచ్చు అనే ఆలోచనతో పరిశోధనశాలలో ఈ కష్టపడి పెంచిన మొక్కలను రైతుల ద్వారా వారి చేనుల్లో నాటించారు. ఇవి మిగిలిన మొక్కలకు ఎంత విభిన్నంగా ఉంటాయంటే నాటిన 100 విత్తనాల్లో కేవలం 2 మాత్రమే మొలుస్తాయి. అందుకే మొదట అన్ని జాగ్రత్తలు తీసుకుని పరిశోధనశాలలో పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. చాలా మొక్కలు చనిపోతాయి. ఈ మొక్కలు పెంచడం చాలా కష్టమైన విషయం. వాతావరణంలో వచ్చే కొన్ని పరిస్థితులను ఈ మొక్కలు తట్టుకోలేకపోతుంటాయి. గతంలో చేసిన రీసెర్చ్ మేరకు ఇంగువ మొక్క సాధారణంగా పర్వతాలపై ఉండే అటవీ ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతుంది. 35 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉన్న ఉష్ణోగ్రతలను మాత్రమే తట్టుకుంటుంది. అందువలన ఉష్ణోగ్రతలు, తేమ, వర్షపాతం అధికంగా ఉండే ప్రాంతాల్లో దీన్ని పెంచడం చాలా కష్టం. మొక్క పెరగడం మొదలయ్యాక 5 ఏండ్ల కాలానికి పంట వస్తుంది. పంటను సేకరించే విధానం కూడా డిఫరెంట్ గా ఉంటుంది. చెట్టు ఏపుగా ఎదిగిన తర్వాత భూమిలో దాని వేళ్లకు కందలు మొలుస్తాయి. అచ్చం క్యారెట్లను పోలి ఉంటాయి. వాటిని భూమిలోనే ఉంచి పైన మొక్కను మాత్రం అడుగు భాగానికి కట్ చేస్తారు. ఆ పై తెంపిన భాగంలో జిగురు మాదిరిగా బయటకు వస్తుంది. ఆ పదార్థమే ఇంగువ. దుంప పై భాగంలో ఘాటు పెట్టగా వచ్చే ఊదా తెలుపు రంగులో ఉన్న జిగురు పదార్థాన్ని మొక్క వేళ్ల నుంచి సేకరిస్తారు. దీన్ని ఎండబెట్టి గోధుమ పిండితో కానీ బియ్యం పిండితో కానీ కలిపి వంటల్లో వాడేందుకు అనువుగా తయారు చేస్తారు. ఆపై మార్కెట్ కు తరలిస్తారు. ఈ ఇంగువను దిగుమతి చేసుకునే హోల్సేల్ వ్యాపారులు దీన్ని మొక్కలుగా, గరుకుగా ఉండే కణికాలుగా లేదా మెత్తటి పొడి లాంటి వివిధ రూపాల్లోకి మార్చి అమ్ముతారు. ఒక్కో మొక్క దాని జీవిత కాలంలో 1/2 కిలో ఇంగువ మాత్రమే ఇస్తుంది. దాని నుంచి వచ్చే సువాసన కారణంగానే జనం ఇంగువను అంతగా ఇష్టపడతారు. నాణ్యమైన ఇంగువ చాలా ఖరీదైనదిగా ఉంటుంది. సుగంధ ద్రవ్యాల్లో ఒకటైన ఇంగువ కలపనిదే కొన్ని పదార్థాలకు ఆ రుచే ఉండదు. అందుకే ఇంగువకు అంత డిమాండ్ ఉంటుంది. మన దేశంలో కొన్ని వర్గాల ప్రజలు ఖచ్చితంగా తమ వంటల్లో ఇంగువను వాడతారు. మీకు తెలుసా, 2019లో ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ నుంచి మన దేశం సుమారు $10 కోట్ల విలువ చేసే ఇంగువను దిగుమతి చేసుకుంది. భారతీయ వంటల్లో అత్యధికంగా వాడే ఈ పంటను మన దేశంలో పండించరనే విషయం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంగ్లీష్ లో ఇంగువ మొక్కను అసఫటిడో అనే శాస్త్రీయ నామంతో పిలుస్తారు. అస అంటే పర్షియన్ లో జిగురు, ఫాటిడో అంటే లాటిన్ లో ఘాటైన గంధక వాసన అని అర్థం. దీన్ని ఇండో ఆరియన్ భాషల్లో హింగు లేదా హీంగ్ అని పిలుస్తారు. పర్షియాకు స్థానికమైన ఇంగువ పచ్చిగా ఉన్నప్పుడు ఘాటైన గంధకపు వాసన కలిగి ఉంటుంది. వంటల్లో వేసి ఉడికినప్పుడు ఒక విధమైన మసాలా దినుసుల వాసన వస్తుంది. ఆ వాసన వల్లనే ఇంగువకు అంత డిమాండ్. ప్రాచీన కాలంలో ఇంగువ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. దీన్ని పర్షియన్లో ఒకప్పుడు దేవుళ్ల ఆహార పదార్థం అని పిలిచేవారట. దీన్ని సంస్కృతంలో హింగు అని, హిందీలో హింగ్ అని, కన్నడలో ఇంగు అని, బెంగాలీలో హీమ్ అని అంటారు. పర్షియాలో దీన్ని అంగుజేహ్ అని, గ్రీకులు అజా అని, అరబ్లు హల్టిత్ అని అంటారు. యూరోప్ దేశాల ప్రజలు మాత్రం దీన్ని రాక్షస పేడ అని, దుర్గంధంతో కూడిన జిగురు అని అంటారు. అరబ్లు, పర్షియన్లు, గ్రీకు దేశస్థులు, ఆఫ్రికన్లు వివిధ దేశాలకు ప్రయాణాలు చేస్తూ తమతో పాటు తమ దేశానికి చెందిన ఆహార పదార్థాలను తీసుకుని వెళ్లేవారు. ఆ విధంగానే ఇంగువ క్రీస్తు పూర్వం 600 ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చిందని చెప్తున్నారు. ఇంగువ గురించి హిందూ, బౌద్ధ పత్రాలలో, మహాభారతంలోనూ ఇంగువ గురించి ప్రస్తావన ఉంది. ఉల్లి, వెల్లుల్లి తినని కొంతమంది హిందూ, జైన మతస్థులు వాటికి బదులుగా ఆహారంలో ఇంగువ వాడతారు. అయితే వీరి సంఖ్య అత్యంత స్వల్పంగా ఉంటుంది.
వంటలో మంచి వాసనతో కూడిన రుచి కోసం జీర్ణశక్తి పెంచుతుందనే నమ్మకంతోనూ వాడుతుంటారు. ఒక్క చిటికెడు ఇంగువ వంటల్లో వాడితే ఆహారం రుచే అద్భుతంగా మారిపోతుంది. ఇంగువకు ఉండే ప్రత్యేకమైన వాసన ఇతర మసాలా దినుసుల నుంచి దీన్ని వేరుగా విశిష్టంగా నిలుపుతుంది. అయితే కొన్ని దేశాల్లో వైద్య అవసరాలకు గాని లేదా క్రిమి సంహారకంగా కూడా వాడుతున్నారు. వైద్యపరంగా చూస్తే ఇతర సంప్రదాయ వైద్యాల కన్నా యునానీ వైద్యం ఇంగువకి అధిక ప్రాధాన్యాన్నిస్తుంది. ఇంగువకి రోగనిరోధక శక్తి ఎక్కువ. గర్భనిరోధకంగా ఇది వాడుకలో ఉండేది. ఋతు సమస్యల్ని తగ్గిస్తుంది. ఇందువల్లనే బాలింతలకు ఇచ్చే ఆహారంలో ఇంగువ ముఖ్యమైన పదార్థంగా ఉంటుంది. అజీర్తితో బాధపడేవారు రోజు కూరల్లో కొంచెం ఇంగువ వేసుకుని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కడుపులో మంట, అన్నం అరగకపోవడం వంటి సమస్యలు దూరం అవుతాయి. గ్లాసు నీళ్ళల్లో లేదంటే మజ్జిగలో చిటికెడు ఇంగువ పొడి వేసుకుని తాగినా జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వండే రసం, సాంబార్, కొన్ని రకాల పులుసులు, పచ్చళ్ళు, పోపుల్లో ఆవాలు, కరివేపాకుతో పాటు దీన్ని వాడతారు. కొన్ని రకాల కారం సూపుల్లో కూడా ఇంగువ వాడతారు. ఇక మాంసాహారంలో ఉపయోగించే ఇంగువ విషయానికి వస్తే కాశ్మీరీలు వండే రోగన్ జోష్ అనే మాంసం కూరలో సోంపు, ఎండుమిర్చి, సొంటి మసాలాలతో పాటు ఇంగువను కూడా కలుపుతారు. కోల్కతాలో ప్రసిద్ధి చెందిన ఇంగువ కచోరీలు, కాంచీపురంలో దొరికే ఇంగువ ఇడ్లీలకు కలిపే ఇంగువ కారణంగానే ప్రత్యేక రుచి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇంగువ వాడకంలో ఒక్క భారతదేశంలోనే 40% ఉంటుంది. భారత్ లో వాడకం ఎక్కువ ఉన్నప్పటికీ వాతావరణ పరిస్థితుల కారణంగా పండించలేకపోతున్నాయి. అయితే చరిత్ర, వాణిజ్యం మాత్రం దీనికి భారతదేశంలో విశిష్ట స్థానం కల్పించాయి. ఇప్పుడు వ్యవసాయ పరిశోధనల కారణంగా మన దేశంలోనే సాగు చేసే విషయం ఒక కొలిక్కి వచ్చింది. ఇంగువ మన దేశంలోనూ ఉత్పత్తి చేయవచ్చు. దేశంలోని పర్వత ప్రాంతాల్లో ఈ సాగు అనుకూలంగా ఉందని తేలింది. ఇంగువలో 130 రకాలుగా వాటి మొక్కలు లభిస్తున్నాయి. అయితే పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా ఔషధ గుణాలున్న ఇంగువను ఇప్పుడు భారతదేశంలో సాగు చేస్తున్నారు. లాహౌల్ కింద ఉన్న క్వరింక్ గ్రామంలో సముద్ర మట్టానికి సుమారు 11,000 అడుగుల ఎత్తులో దేశంలో మొట్టమొదటి ఇంగువ మొక్కను నాటారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తప్పించిన అసఫోటెడో విత్తనాల మొక్కను పాలంపూర్ లోని హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోశాంపుల్ టెక్నాలజీ ప్రయోగశాలలో శాస్త్రీయంగా అభివృద్ధి చేశారు. ఈ సంస్థ దేశంలో మొట్టమొదటిసారిగా అసఫోటిడో ట్రయల్ గా తయారు చేయడానికి లాహౌల్ స్పిటి జిల్లాను ఎంపిక చేసింది. ఈ IHBT చొరవ విజయవంతమైతే గిరిజన రైతుల ఆర్థిక పరిస్థితులు గణనీయంగా మెరుగుపడతాయి. ప్రస్తుతం లోయలోని కొందరు రైతులకు మాత్రమే ఇంగువ మొక్కలను అందించారు. హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోశాంపుల్ టెక్నాలజీ నిపుణులు ఇక్కడి పైలట్ ప్రాజెక్ట్ ను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. దేశంలో ఇంకా ఇంగువ ఉత్పత్తి చేయలేదని ఆయన అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అసఫోటెడా విత్తనాలను తీసుకురావడం ద్వారా దాని నుంచి మొక్కను పెంచే ఒక టెక్నిక్ ను ఈ సంస్థ అభివృద్ధి చేసింది.